ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఐశ్వర్యవంతుడైన దేవుని పైన మనం ఆధారపడ్డా నేర్చుకోవాలి. ఒక ఊరిలో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు సాయంత్రం పూట నడుచుకుంటూ వస్తున్నారు. అకస్మాత్తుగా చెల్లి ఒకచోట ఆగిపోయింది. ఎందుకు ఆగావు, ఏమైంది అని అడిగితే అందుకు ఆమె ఎదురుగా ఉన్న షాప్లో బొమ్మను చూపించి, చాలా బాగుంది కదా, నాకు కొనిస్తావా అన్నయ్య అని అడిగింది. ఆ బాబు షాప్లోకి వెళ్ళి, ఇదెంత ఖరీదవుతుంది, ఇది మా చెల్లికి కావాలి అని అడుగుతాడు. షాప్ యజమాని, నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి అని అడిగాడు. నా దగ్గర డబ్బులకు బదులు ఇవిగో ఈ గులకరాళ్ళు మాత్రమే ఉన్నాయి అని చూపించాడు. ఇవి చాలా ఎక్కువ, నాకు వీటిలో 5 రాళ్లు మాత్రమే ఇవ్వు, నీకు బొమ్మనిస్తాను అని చెప్పి బాబుకి ఆ బొమ్మనిస్తాడు. బాబు చాలా సంతోషంతో తన చెల్లికిస్తాడు. షాప్లో పనిచేస్తున్న పనతను, అయ్యా గులకరాళ్ళు డబ్బులు కాదు, పైగా అవి మనకి వృధా కదా, ఎందుకు ఊరికనే ఆ బాబుకి ఆ బొమ్మనిచ్చారు అని అడుగుతాడు. ఆ షాప్ యజమాని నవ్వి, బాబు పెద్దవాడు అయిన తర్వాత నేను నా చెల్లికి ఉపయోగపడని రాళ్లతో బొమ్మ తీసి ఇవ్వచ్చు అని అనుకున్నాను. నిరుపయోగమైన రాళ్లే నాకు కావలసింది ఇచ్చినప్పుడు జీవము గల సర్వసంపదలు గల నా యేసయ్య నాకు సకలము సమృద్ధిగా దయచేయగలడు అని దేవునిపై తన ప్రతి అక్కర నిమిత్తం ఆధారపడ్డం నేర్చుకుంటాడు అని ఆ యజమాని ఆ పనతనికి చెప్తాడు. ఎందుకీ పనికిరాని కదా అనుకుంటున్నారా? నిజమే, ఇది పనికిరాని కదే కావచ్చు. కానీ బాబు రాళ్లపై ఆధారపడలేదు గాని తన చెల్లి కోరిక తప్పక తీర్చగలను అని విశ్వసించాడు కాబట్టే తన నమ్మిక చొప్పున పొందుకున్నాడు. కానీ సంవత్సరాల తరబడి మనం అడుగుతున్నప్పటికీ కూడా ఐశ్వర్యవంతుడు అయిన దేవుని దగ్గర నుండి మనం పొందుకోలేకపోతున్నాం. అంటే కారణం మన అవిశ్వాసమేనేమో అని ఎప్పుడైనా ఆలోచించామా? మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. మన దేవుడు శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. ఆయన తీర్చలేని ఏ అక్కర, ఏ కొదువ లేదు. మనకున్న ప్రతి అక్కరను, ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సమర్థుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19లో చూస్తున్నాం కదా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని. కానీ ఆయనను అడిగి పొందుకునే విశ్వాసం మనకు కావాలి. మరి ఈరోజు మనకు ఆ విశ్వాసం ఉందా? ఏ ధనవంతుడి పిల్లలు కూడా దరిద్రతలో బ్రతకరు, కానీ మనం బ్రతుకుతున్నాం. అంటే సమృద్ధి గల ఊట యొద్దకు మనం వెళ్లడం లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్యాలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని. ధనవంతుడైన దేవుని ఎదుట చెయ్యి చాచకుండా దరిద్రులమైన మనుషుల ఎదుట చెయ్యి చాచి యాచిస్తూ ఉన్నావేమో ఈరోజు. ఇక నుండైనా అవిశ్వాసముతో కాకుండా విశ్వాసముతో మన కోరికలను కాకుండా ప్రతి అక్కరని, అంటే ఏది అవసరమో దాన్ని ఇహపరమైన ఆత్మీయపరమైనదైనా సరే దేవుడి పాదాల చెంత పెట్టి అడిగి విశ్వాసముతో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా. మీరు ఐశ్వర్యవంతుడు, అంతేకాదు ప్రభా, మీరు మీ ఐశ్వర్యంలో మా ప్రతి అవసరత తీరుస్తారు. దేవుని మహిమపరిచే విధంలో మమ్మల్ని నిలబెడతారు. అవునయ్యా, అయ్యా వాక్యం సెలవిస్తూ ఉంది, మా ప్రతి అవసరత మీకు తెలుసని. దేవా, మాకు ఏం కావాలో, మాకు ఏది అవసరమో మీకు తెలుసని. కొన్నిసార్లు మేమే మాకు అవసరం లేని వాటిని కోరుకుని నిరుత్సాహపడిపోతూ ఉంటాం. దేవా, దయతో మమ్మల్ని క్షమించండి. అంతేకాదయ్యా, కొన్ని అవసరం అయినప్పటికీ కూడా విశ్వాసముతో అడగలేక కొన్నిసార్లు వెనకబడిపోతూ ఉన్నాం. దేవా, దయతో మమ్మల్ని క్షమించండి. మీ వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు.
అవును తండ్రి, ఆ సమస్తాన్ని సాధ్యపరుచుకునే అంత విశ్వాసాన్ని నాకు మాకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. ఇదిగో దేవా, మా ప్రతి అక్కర మీరు తీరుస్తున్నందుకు, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు, ప్రతి కుటుంబంలో ఉన్న లోటులన్నీ కూడా మీరు సరిచేస్తున్నందుకు వందనాలు దేవా. మీ కార్యాలు మా ఊహకు కూడా అందవు. అద్భుతాలు, ఆశ్చర్యాలు. ఈరోజు అటువంటి ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నందుకు, మీరు మాకు కలిగినందుకు దేవా, మిమ్మల్ని ఎంతగానో తండ్రి మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండగా మీరే కృపచూపమని వేడుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయాణాల్లో మీరే మాకు తోడుగా ఉండండి. చేస్తున్న ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించండి, మార్గాలను సరళము చేసి మమ్మల్ని నడిపించండి. దేవా, రోగులుగా ఉన్నవారిని ముట్టి బాగుపరచండి తండ్రి. బలహీనులుగా ఉన్నవారిని బలపరిచి నీ కృపలో నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.